త్వరలోనే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం ఫిక్కీ, సిఐఐ సంస్థలతో పాటు వివిధ విద్యుత్ తయారీ సంస్థల ప్రతినిధులతో స్టేక్ హోల్డర్స్ మీటింగ్ ని కండక్ట్ చేసింది. హైదరాబాద్ హెచ్ఎస్సిసిలో నిర్వహించిన ఈ మీటింగ్ కు అటెండ్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 20,000 మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యమన్నారు. సౌర విద్యుత్ భవిష్యత్తుకి ఎంతో అవసరమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 20,000 మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తే లక్ష్యమన్నారు. హెచ్ఐసిసిలో ఫిక్కీ, సిఐఐ విద్యుత్ తయారీ సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భట్టి విక్రమార్క. అతి త్వరలోనే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకొస్తామన్నారు. పాలసీ రూపొందించేందుకు సంస్థల ప్రతినిధులతో తమ ఆలోచనలను పంచుకోవడంతో పాటు వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు భట్టి. మేము కొన్ని సూచనలు వారికి చేశాం. ఎలా ఉంటే బాగుంటుందని కొన్ని ఆలోచనలు వాళ్ళతో కూడా పంచుకున్నాం. వాళ్ళు కూడా చాలా వరకు వారి వారి అనుభవాల దృష్ట్యా అనేక రాష్ట్రాల్లో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ గుర్తించి కొన్ని సలహాలు, సూచనలు వాళ్ళు కూడా చేశారు. రాష్ట్రంలో 15,623 మెగావాట్ల డిమాండ్ ఉందన్నారు డిప్యూటీ సీఎం. 2030 వరకు 26,215 మెగావాట్లకు చేరుతుందన్నారు. ఇక 2035 వరకు 31,890 మెగావాట్లకు డిమాండ్ పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయన్నారు భట్టి. పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టు కాలుష్య రహిత 20,000 మెగావాట్ల క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీని తయారు చేసుకోవాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కార్ ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇప్పుడున్నటువంటి డిమాండ్ 15,623 మెగావాట్ల డిమాండ్ నుంచి భవిష్యత్తులో 2029-30 కల్లా 24,215 మెగావాట్ల డిమాండ్కి ఈ రాష్ట్రం అవసరం పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇంకా 2035 వరకు వెళ్ళే వరకు 31,809 మెగావాట్ల అవసరం ఈ రాష్ట్రంలో విద్యుత్ అవసరం ఉంటుందని లెక్కలు స్పష్టంగా చెప్తా ఉన్నాయి. ఇక మహిళా సంఘాలకు ప్రధానమంత్రి కుసుమ్లో భాగంగా 4,000 మెగావాట్లలో 1,000 మెగావాట్లకు ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. సోలార్ విద్యుదుత్పత్తి దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో భాగంగా పంపు సెట్లు, రూప్ టాప్ సోలార్ పైలట్ ప్లాంట్లను అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. భవిష్యత్తులో పక్క రాష్ట్రాలకు విక్రయించే విద్యుత్ ని ప్రొడ్యూస్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు. న్యూ ఎనర్జీ పాలసీలో మేము మహిళలకి కొద్దిమందికి పిఎం కుసుమ్ కార్యక్రమంలో వచ్చినటువంటి స్కీమ్స్లో 4,000 మెగావాట్లకు సంబంధించి ఒక 1,000 మెగావాట్స్కి ఇప్పటికే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎంఓయూ చేసినటువంటి విషయం కూడా మీకు తెలిసిందే. అట్లాగే కొన్ని గ్రామాలని పైలట్ ప్రాజెక్టులుగా తీసుకొని పూర్తిగా వ్యవసాయానికి సంబంధించిన పంప్ సెట్లు కానీ గ్రామానికి సంబంధించినటువంటి అన్ని ఇళ్లపైన సోలార్ సంబంధించి రూఫ్ టాప్ సోలార్లకి చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్స్గా కొన్ని టేకప్ చేస్తున్న సంగతి కూడా మీకు తెలిసింది. ఈ ఏడాది విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదని స్పష్టం చేసింది రాష్ట్ర సర్కార్. వివిధ రాష్ట్రాలతో కలిసి విద్యుత్ ఉత్పత్తిని చేసేలా ప్రణాళికలు రచిస్తుంది. వీటన్నింటితో పాలసీ రూపొందించి కేబినెట్లో చర్చించి ఆమోదం పొందిన తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని అనౌన్స్ చేయనుంది రాష్ట్ర సర్కార్.